నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సేమియా పాయసం. చల్లారాక కూడా గట్టి పడకుండా అండ్ చేసేటప్పుడు పాలు విరగకుండా ఎలా చేయాలో చూద్దాము. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను చెప్పే ఈ స్టైల్లో ఒకసారి పాయసం ట్రై చేసి చూడండి. గంటల తరబడి కూడా మీకు పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఆ కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కరిగాక ఇందులోకి నేను 1/2 కప్పు కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని హై ఫ్లేమ్లో వేయించితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా వేగవు. డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ మిగిలిన నెయ్యిలోనే నేను ఇక్కడ 1/2 కప్పు సేమియాని తీసుకుంటున్నాను. నేను యూస్ చేసే కప్పు వచ్చేసి 1/2 కప్పు, అందుకే 2 టైమ్స్ తీసుకున్నాను. వేసుకున్న సేమియాను కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి 1/2 లీటర్ మిల్క్ వేసుకొని మరిగించుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ కప్తోని మెజర్ చేసుకొని వేసుకుంటున్నాను 2 కప్స్. అదే కప్పుతోటి 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పాలని మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. అప్పుడే మనకు మీగడ అనేది పైన తేలకుండా ఉంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అదంతా వేసుకొని వెంటనే కలుపుకోవాలి. లేదు అంటే గడ్డలాగా ఫామ్ అవుతుంది సేమియా. ఇక్కడ నేను యూస్ చేసిన మిల్క్ వచ్చేసి కౌ మిల్క్, ఫుల్ ఫ్యాట్వి. మీరు బఫెలో మిల్క్ యూస్ చేస్తే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి. 5-6 నిమిషాలకి సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేశాను. షుగర్ని యాడ్ చేసుకునేటప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకు సేమియా అనేది పాలు విరగకుండా వస్తుంది. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని సేమియాని బాగా ఉడకనివ్వాలి. మనకి ఆల్మోస్ట్ 90% కుక్ అయింది అనుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేశాక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు పాయసం చల్లారాక కూడా గట్టిపడకుండా ఉంటుంది. అంతేనండి, ఈ టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మనకు సేమియా పాయసం పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, లేదు అనంటే దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా మనం ఇలాగ 10 మినిట్స్లో సేమియా పాయసం చేసుకోవచ్చు. ఈ స్టైల్లో మీరు కూడా సేమియా పాయసం ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.